హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏజీ క్రియేషన్స్. అందరూ బాగున్నారా? సో ఇవాళ మన వ్లాగ్ ఏంటంటే కొత్త ఆవకాయ. చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా, ఎంత ఇట్లా మౌత్ వాటరింగ్ రెసిపీ అన్నట్టు, మౌత్ వాటరింగ్ ఫుడ్ ఐటమ్ ఇది. అసలు ఎవర్ గ్రీన్, అసలు ఎవరికైనా కూడా చిన్న పెద్ద ముసలి ఎవరైనా సరే కానీ ఈ ఆవకాయ అనేసరికంటే అందరు ఇట్లా ఇష్టపడి తింటారు. మీలో ఎంతమంది ఆవకాయ లవర్స్ ఉన్నారో కామెంట్ చేసేయండి. మాకైతే ఆవకాయ అంటే ఇష్టము, దట్టు ఇంకా ఫస్ట్ డే ఆవకాయ అంటే ఎంత ఇష్టం అంటే అసలు చెప్పలేము. గరం గరం అన్నంకి మామిడికాయ కారం కలుపుకొని అంటే ఫస్ట్ డే సూపర్ ఉంటుంది. అక్కడ మా అమ్మమ్మ కారం ఎత్తుతూ ఉంటే మేమిద్దరము కోతులు లెక్క చూసుకుంటూ కూర్చున్నాం. ఎంతసేపటి దాకా అంటే ఎంతసేపు ఎత్తుతుంది, ఇంకా తొందరగా కలిపేసి మేము తింటాం కదా అని చెప్పేసి ఇట్లా చూసుకుంటా ఉన్నాం, ఎప్పుడెప్పుడు అయిపోతుంది, ఎప్పుడెప్పుడు తిందామా అని చెప్పి. అంత సూపర్ ఉంటుంది. మీలో ఎంతమందికి ఆవకాయ ఇష్టమో కామెంట్ చేయండి. సో ఇంకా కారం అంతా ఎత్తేసిన తర్వాత బాక్స్లోకి ఇంకా అదే గంజిలో మొత్తం ఊర్చేసి వేడి వేడి అన్నము విత్ ఫస్ట్ డే ఆవకాయ కారము మా అమ్మమ్మ కలుపుతుంటేనే నోరు ఊరిపోతుంది. అసలు వీడియో తీస్తున్నాం కానీ ఎప్పుడెప్పుడు తిందామా అన్నట్టే ఉన్నది. కానీ వాళ్ళేమో ఎంత లేట్ చేస్తున్నారంటే అసలు గరం ఉన్నది కదా అన్నము, చేతితో కలపరాదని చెప్పి స్పూన్స్తో వేసేవరకంటే లేట్ అయిపోతుంది. మాకేమో అసలు పేషెన్స్ ఉంటలేదు, అంతా ఇట్లా అట్రాక్ట్ అయిపోతున్నాం అన్నట్టు. ఇంకా ఎవ్రీ ఇయర్ కూడా ఇంతే ఉంటుంది మాది. ఫస్ట్ డే ఆవకాయ పెట్టిన ఫస్ట్ డే అమ్మమ్మ దగ్గరికే వెళ్తాము. అమ్మమ్మనే అక్కడ అందరికీ కలిపి ముద్దలు పెడుతుంది అన్నట్టు. బాగా అన్నం కలిపేస్తే అందరికి సరిపోయేంత అన్నం కలిపేసి అమ్మమ్మనే అందరికీ ముద్దలు పెట్టిన కొద్దీ తినేస్తాం అన్నట్టు. అది ఎవ్రీ ఇయర్ అటనే తింటాం అన్నట్టు. అందుకే ఈ ఇయర్ కూడా మా మమ్మీ డ్యూటీకి వెళ్ళింది యాక్చువల్గా ఇవాళ. కానీ ఆవకాయ పెట్టినాం రా అని చెప్పానంగానే ఇంకా వెంటనే వచ్చేసింది ఇక్కడనే తినేసి వెళ్దామని చెప్పి. మీరు కూడా ఇట్లనే తింటారా? ఫస్ట్ డే రోజు అమ్మమ్మతో కానీ నాన్నమ్మతో కానీ ఇట్లా కల్పించుకొని తింటారా? తినే వాళ్ళైతే కామెంట్ చేయండి. కానీ మనం తినడానికంటే ఇంకా అమ్మమ్మ కానీ నాన్నమ్మ కానీ ఇంకా కలిపి పెడితే మాత్రం ఆ టేస్ట్ అంటే ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది. అది మనము వర్డ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయలేము. ఎవ్రీ ఇయర్ ఇట్లా ఆవకాయ పెట్టిన రోజు ఒక గంజు అన్నం పెడుతుంది. ఆ గంజు అన్నము అయిపోతుంది మేము తినేసరికంటే, ఇంత కూడా మిగిలది, మొత్తం తినేస్తాం అన్నట్టు. ఇంకా అంత ఇష్టం అన్నట్టు మాకైతే ఇది. మళ్ళీ అందరు పెట్టినట్టు కాకుండా మా అమ్మమ్మ ఇంకా సూపర్ పెడుతుంది. అందరు పెట్టిన దానికంటే కూడా టేస్ట్ మా అమ్మమ్మ పెట్టింది సూపర్ అనిపిస్తుంది. ఎందుకో ఏమో మరి. కానీ అంటే వేరే వాళ్ళు ఇస్తారు కదా పెట్టుకున్నప్పుడు, వాళ్ళ దానికంటే టేస్ట్ ఇంకా మాది మంచిగా అనిపిస్తుంది. మా అమ్మమ్మ కానీ మా నాన్నమ్మ కానీ సూపర్ పెడతారు. అసలు మా నాన్నమ్మ వాళ్ళు కూడా సూపర్ పెడతారు కారము. నాకైతే అమ్మమ్మ పెట్టిన కారము నాన్నమ్మ పెట్టిన కారం వీళ్ళిద్దరు కారమే నచ్చుతుంది. ఇంకెవ్వరు పెట్టినా కూడా అంత వీళ్ళు పెట్టినంత టేస్ట్ రాదు. ఎందుకంటే మనోళ్ళు పెట్టిందే మనకు నచ్చుతుంది కదా ఇట్లా. ఆఫ్కోర్స్ అదే అనుకుంటా నేను కూడా. కాకపోతే ఎందుకు అంత టేస్ట్ అనిపించదు వేరే వాళ్ళు పెట్టింది. ఇంక ఇప్పటిదాకా ఇంట్లో అంత గరం అవుతుందని చెప్పేసి, బాగా సమ్మర్ కదా బాగా గరం అవుతుందని చెప్పేసి బయటనే కూర్చొని తిందామని చెప్పేసి అందరం కలిసి అట్లా బయట కూర్చున్నాము. పెద్ద బేషన్ నిండా కలిపింది అన్నం. చిక్కి ఆల్రెడీ వచ్చింది, కూర్చున్నదాడ నీళ్లు నములుకుంటా. ఎట్లా నీళ్ళు నములుతున్నా చూడండి మా చెల్లె. ఇంకా అట్లా బయట కూర్చొని అందరికీ ముద్దలు పెట్టిన కొద్దీ తింటున్నాం. ఫస్ట్ ముద్ద నాకే పెట్టని చెప్పేసి ముందరికి జాపిన చేతు. అక్కడ దాకా వచ్చిన తర్వాత కూడా మాకు ఎగ్జైట్మెంట్ అంతగానో ఉన్నా అన్నట్టు. అసలు వీడియో తీస్తున్నాము, వీడియో అన్న విషయం మర్చిపోయి ఎట్లా తింటున్నాం అందరం చూడండి. అంతా మునిగిపోయినాం ఆ ఫ్లేవర్లో, ఆ టేస్ట్లో. వీడియో అన్న విషయమే మర్చిపోయినాం మేము. మంచి దాన్ని ఆస్వాదించుకుంటూ తింటున్నాం. ఇంకా మా పిన్ని వాళ్ళు, ఇంకొక పిన్ని ఇంకా తమ్ముళ్ళు మిస్ అయిపోయింది ఇందులో. లేకపోతే వాళ్ళు కూడా ఉంటే ఇంకా పెద్ద రౌండ్ అవుతుండే, పెద్దగా రౌండ్ వేసుకొని కూర్చుంటుంటే.
ఇప్పుడు మా అమ్మమ్మ దగ్గర దొడ్డన్నం లేదని చెప్పేసి సన్నపన్నం పెట్టింది, కానీ దొడ్డన్నంతో పాత్రం సూపర్ వస్తుంది ఇంకా సన్న బియ్యంతో కంటే. సో మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఏజీ క్రియేషన్స్. బాయ్.